ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు దెబోరా కిచెన్లో నేను ఏం చేయబోతున్నానంటే చిక్కుడుగాయ వంకాయ రెండు కలిసి నేను మంచి కర్రీ చేయబోతున్నా. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానికి కావాల్సిన ఏంటంటే చూడండి. చిక్కుడుగాయ కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కున్నాను. చిక్కుడుగాయ ఇది ఏంటంటే మన లోకల్ చిక్కుడుగాయ కాదు, ఇది వేరే చిక్కుడుగాయ అనమాట. పాపిడి చిక్కుడుగాయ అంటారు దాన్ని. ఇవైతే ఒక 3 వంకాయలు, ముళ్ళు వంకాయలు 3 వంకాయలు అయితే ఇవి కూడా కట్ చేసి పెట్టుకున్నా. ఒక ఉల్లిగడ్డ, పెద్ద ఉల్లిగడ్డ, ఇది కొంచెం అంతా మెంతి కూర అనమాట. తర్వాత టమాటాలు 3 టమాటాలు. ఇవన్నీ మనం ఇప్పుడు నేనైతే కుక్కర్లో అయితే వంట చేస్తున్నా. కుక్కర్లో చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. కుక్కర్ ఆల్రెడీ నేను పొయ్యి మీద అంట పెట్టుకున్నా. నూనె వేసుకుందాం. నూనె అయితే 2 పావుల నూనె వేసుకున్నా. నూనె ఎక్కువ వేసుకోవద్దు, నూనె చూసి వేసుకోవాలి, ఓకేనా? చెమటలు కారుతూనే ఉడకపోతే చాలా ఉంది, ఎండ బాగుంది కదా అట్లా. ఇప్పుడైతే నేను ఉల్లిగడ్డలు అయితే వేసేస్తున్నా. ఉల్లిగడ్డ మెంతి కూర 2 వేసేస్తున్నా. ఇట్లయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ మెంతి కూర అయితే ఇట్లా ఫ్రై అయింది. వీళ్ళైతే మనమైతే కొద్దిగంత అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. కొంచెం అంతా కారం వేసుకోవాలి మనం. ఇది ఒక టిప్ అనమాట. కొంచెం కారం వేసుకొని కొద్దిగంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసి ఈ ఉల్లిగడ్డ, కారం, పసుపు, ఉల్లిగడ్డ ఇవి మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా నూనెలో ఉడికించేసుకొని మనం వెళ్ళి ఇప్పుడు చిక్కుడుగాయ వేసుకున్నాం. అయితే మనమైతే ఇలా చిక్కుడుగాయ వేసేసుకుంటాం. చిన్న మంట మీద ఉడికించుకోవాలి కొంతసేపు. ఇది కొద్దిగా ఏంటంటే నూనెలో మగ్గాలి. ఐస్ క్రీమ్ మూలకైతే తెల్లారిపోయింది. ఇవైతే నూనెలో అయితే ఎంత ఉడికిపోయింది చూడండి. ఇట్లా ఉడకాలి. ఇప్పుడు ఇందులో మనం ఏంటంటే వంకాయలు 3 వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇలా వేసేసి కలిపేసుకోవాలి. ఇవి కూడా కొంచెం నూనెలో ఉడకాలన్నమాట. ఇప్పుడైతే ఇది ఏంటంటే మనము వంకాయ కూడా వేసుకున్నాం కదా, వంకాయ కూడా ఇట్లా మగ్గింది చూడండి. ఇప్పుడైతే ఇలా టమాటాలు వేసుకుందాం మనం. టమాటాలు వేసుకొని ఇది కూడా మంచి ఇట్లా కలుపుకోవాలి. తర్వాత కొంచెం అంతా ఉప్పు వేసుకోవాలి. ముందే ఉప్పు వేసుకోవద్దనమాట, ఎందుకంటే మనము అవి ఉడికిపోవాలి నూనెలో. ఉప్పు వేసేస్తే ఏమవుతుందంటే వాటర్ వచ్చేసి అవి ఉడికిపోవన్నమాట. లాస్ట్కి వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వచ్చేస్తాయి చూడండి. కొంచెంసేపు సన్న మంట మీద ఉడకాలి. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకుందాం, ఎక్కువ వేసుకోవద్దు. మనము కొన్ని వాటర్ వేసుకోవాలి. కొద్దిగంతా వేసుకుంటే ఏముందంటే ఇది మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఒక 2 సీట్లు పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది. ఇందులో అయితే నేను ఏం వేస్తున్నానంటే కొంచెం అంతా కొబ్బరి పొడి వేస్తున్నా. 1 టీ స్పూన్ అంతా కొబ్బరి పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం చపాతీలో తిన్నా, ఎండ తిన్నా చాలా బాగుంటుంది. కొద్దిగంతా ధనియాల పొడి కూడా వేసేస్తున్నాను నేను. కొంచెం ధనియాల పొడి వేసేసుకొని ఇదంతా కలిపేసుకొని ఒక 2 సీట్లు పెట్టుకుంటే చాలు. ఇప్పుడైతే నేనైతే కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాను. అయితే 2 సీట్లు అయితే అయిపోతున్నాయి. ఒకటి ఏంటంటే తెలుసా, మా ఇంట్లో మా చెట్టుకు ఇంత పెద్ద పొప్పడి పండ్లు ఇవ్వాలి. ఒకటి మనం పండించుకున్న మన ఇంటి పొప్పడి పండు ఏంటంటే మనం చెట్టు మీదనే ఎంత బాగా పండిపోయినాయి చూడండి, ఎంత బాగున్నాయి. ఎంత బాగా, నాకైతే చాలా ఇష్టం. చెట్టు మీద పండినవి తింటే చాలా ఆరోగ్యం కూడా, మంచిది కూడా. ఒక్క చెట్టు నేను బయట అక్కడ ఎక్కడో పెరుగుతుంది, అక్కడ చెట్లలో పెరిగితే తెచ్చిపెట్టినా అది ఎంత మంచిగా అయింది తెలుసా. ఒక 60-70 కాయలు అయిపోయినాయి, మస్తు పుచ్చలు. అవి కూడా కాయలు మరి ఇంత దొడ్డు, తియ్యగా స్వీట్గా. ఈ చిన్నది కూడా బుల్లి
ఏంటి పొప్పడికాయ ఎంత బుడ్డగా ఉంది చూడండి, సూపర్గా ఉంది. ఇక తీయగా అసలు తింటుంటే అసలు స్వీట్. ఇక చిన్న దాంట్లో కూడా గింజలు ఉన్నాయి. ఇది ఏంటంటే మన లోకల్ పండ్లు అంటే ఇవి. ఇంట్లో ఇంత చిన్న దాంట్లో కూడా గింజలు ఉన్నాయి. చూడండి ఎంత బాగుంది. పని చేసి వేసుకున్నా. కొబ్బరికాయ అయితే చూడండి మన ఇంట్లో పండించుకొని తిన్నది ఎంతో బాగుంటుంది, రుచిగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంది. చాలా అంటే చాలా. మా ఇంటి దగ్గర కూడా అందరికి ఇచ్చినాం, చాలామంది పిల్లలు కూడా కోసి ఇచ్చినాం, ఇంటి పక్కన వాళ్ళకు కూడా ఇచ్చినాం. కానీ చాలా సంతోషం కదా, ఎంత మంచిగా వండినాయి. ఒక్కొక్కటి 2 కిలోలు 3 కిలోలు, ఇంతకంటే పెద్ద పెద్దగా అయ్యిండే. కానీ ఎట్లా ఉరుముతుంది చూడండి. వర్షాకాలంలాగా వర్షం, గాలి దుమారం ఫుల్లు పెడుతుంది. వర్షం అయితే పడుతుందేమో, మొగులు బాగా అవుతుంది. అదేంటి ఉరుములు మాత్రం దడదడ అంటుంది. మా ఈ రేకులేదు కదా, నాకైతే భయం అయిపోతుంటుంది. గాలి వచ్చేసి మాది ఇల్లు లేచిపోతుందని భయం అవుతుంటుంది అట్లా. ఇప్పుడైతే మూత తీస్తున్నాం. తీసిన ఆల్రెడీ గట్టిగా అయిపోయింది. ఈ కూర చూడండి ఎంత బాగుంది, చూడండి కలర్ఫుల్గా. మనం కుక్కర్లో వేస్తే ఇట్లా అవుతుంది, సూపర్గా ఉంది కదా. వేరే బాండీలు వేస్తే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఇంకా ఈ బాండీలు వేస్తున్నా కూర అయితే. ఇలా కొంచెం అంతా కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు, కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. ఉరుములు చూడండి ఎట్లా ఉరుముతున్నాయి. వర్షం ఫుల్ పట్టేట్టుంది. ఈ ఉరుములు అంటే నాకు చాలా భయం అవుతుంటుంది, ధడ్ 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 అంటుంది. ఓకేనా. నేను చిక్కుడుకాయ వంకాయ వేసి చేసిన చాలా బాగుంటుంది. ఇది ఉడుకుడుకు అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఒక వీడియోకి మీరు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఒక లైక్ కొడితే మీ యొక్క లైక్ అనేది ఇంకొకరికి వెళ్తుంది అనమాట. ఈ లైక్ మాత్రం కంపల్సరీ కొట్టండి. ఒక్క లైకే కదా ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక్క లైక్ కొట్టండి. ఓకేనా. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.